యూట్యూబర్ అవ్వకండి. నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోకుండా ఇవి ఈ 2 years లో నేను హండ్రెడ్స్ ఆఫ్ పోడ్కాస్ట్ వరల్డ్ లోని టాప్ యూట్యూబర్స్ ని అనలైజ్ చేసి స్టడీ చేసి తెలుసుకున్న విషయాలు. అంటే ఈ వీడియో చూస్తే బిగినర్స్ కి లిటరలీ 2 years సేవ్ అవుతుంది అనమాట. నా ఛానల్లో కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి వ్యూస్ తెచ్చుకున్నా. తెలుసుకోవడం కన్నా ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 years నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, హేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు చాలా ఈక్వల్ ఇంపార్టెన్స్ కలిగిన వాళ్ళే. ఒక కాయిన్ లోని 2 sides ఎంత ఇంపార్టెంటో అలా అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా కామెంట్స్ అండ్ డిఎం లో వచ్చే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. ఆ తర్వాత కొత్తగా బిగినింగ్ స్టేజ్ లో ఉన్న క్రియేటర్స్ నన్ను అడిగే క్వశ్చన్స్ కి నా సజెషన్స్ చెప్తాను. ఓకేనా? ఇది చూసినాక ఇంకా మీకు హెల్ప్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ కి జాయిన్ అయిపోండి. లెట్స్ స్టార్ట్. KineMaster ప్రీమియం మొబైల్ సాఫ్ట్వేర్. చాలా మంది క్రాక్ వర్షన్ యూస్ చేస్తుంటారు, బట్ ట్రస్ట్ మీ, పెయిడ్ వర్షన్ లో ఉండే ఆ స్మూత్నెస్, క్వాలిటీ వేరే లెవెల్ అండ్ చాలా టైం సేవ్ అయింది నాకు. ఇది మనకి అసలీ రోస్టింగ్ స్పాన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ముందైతే రెడ్మీ నోట్ 7s, ఇప్పుడైతే 1 year నుండి పోకో X3 వాడుతున్నా. 2K రెండరింగ్ సపోర్ట్ చేస్తుంది. మరి కెమెరా పోకో X3 మొబైల్ కెమెరా. బ్రో వాయిస్ క్లారిటీ చాలా బాగుంది. ఏం మైక్ వాడతారు మీరు? బోయా BY-M1 లావ్లియర్ మైక్రోఫోన్ వాడుతున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ ఫర్ బిగినర్స్. ప్రైస్ బాగా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. 600 to 1200 మధ్యలో ఉంటది. నేను 1200 ఇన్వెస్ట్ చేసి తీసుకున్నా 2 years బ్యాక్. టోటలీ వర్త్ ఇట్. యూట్యూబ్ కోసం మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నా టైం అండ్ ఎనర్జీ తర్వాత ఫస్ట్ నేను ఒక మైక్ మీద ఇన్వెస్ట్ చేశా. ఇప్పుడు వరకు దాంతోనే ట్రావెల్ అవుతున్నా, ఇంక్లూడింగ్ దిస్ వీడియో. ఓకే, సెటప్ అండ్ లైటింగ్ గురించి కొంతమంది అడిగారు. మార్నింగ్ షూట్ చేస్తే మోస్ట్లీ నేను నేచురల్ లైట్ యూజ్ చేస్తాను, లేదా నైట్ అయితే 3 sides 3 బల్బ్ పెడితే రెడీ టు షూట్. లాస్ట్ 3 months బ్యాక్ అయితే నియర్లీ ఒక 8K పెట్టి కొన్ని పర్చేస్ చేశా. డిజిటెక్ రింగ్ లైట్ 19 inch 9 foot లైట్ స్టాండ్ ఫ్రమ్ డిజిటెక్ ట్రైపోడ్, మౌనో బూమా, 3 H&M బేసిక్ టీ-షర్ట్స్, ఇంకా ఏవో చిన్నవి తీసుకున్నా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను. ఒక వీడియో ఎడిట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 4 to 7 days. 5 sets of thumbnail 1 day పడుతుంది. స్క్రిప్టింగ్ కి ఒక రోజు, ఎడిటింగ్ కి 3-4 days. అప్లోడ్ చేసినాక సూజన్ అత్త ఆబ్వియస్లీ $1 ఇస్తుంది. దానికి ఒక 1 day పోతుంది. రఫ్ గా ఆడుతూ పాడుతూ 1 week లో చేసేయచ్చు ఒక వీడియో. కానీ ఆ 1 week తర్వాత 3 weeks రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఓకే, దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ సెగ్మెంట్ కి పోదాం. ఓకే, డీప్ గా అయితే వెళ్ళను. యూట్యూబ్ లో బేసిక్ గా కావాల్సిందని ఒక సమ్మరీలా చెప్పేస్తా. ఒక కాంటెంట్ క్రియేటర్ కి ఫస్ట్ కావాల్సింది పేషెన్స్. ఎంత పేషెన్స్ అంటే 100 to 200 వీడియోస్ చేసేంత పేషెన్స్. లైక్స్ రాకపోయినా, వ్యూస్ రాకపోయినా వీడియో స్టాప్ చేయకుండా ఉండే పేషెన్స్. పేషెన్స్ ఉంటే సరిపోతుందా? నో. మనల్ని వేరే వాళ్ళ నుండి డిఫరెన్షియేట్ చేసేది మన ఐడియాస్. ఎంత పవర్ఫుల్ ఐడియాస్ అయితే అంత ఫాస్ట్ గా కింగ్ అవుతావు. బ్రో ఐడియాస్ ఏం తట్టట్లే బ్రో అంటే నీ జోనర్ లో ఉన్న వాళ్ళని చూడు, ఒక్కడిని కాదు 10 మందిని చూడు. అందరి దగ్గర నుంచి ద బెస్ట్ ఐడియాస్ కొట్టేసే, నీ స్టైల్ యాడ్ చేయి, దానికన్నా బెస్ట్ గా చేయి. బీ ద ఫస్ట్ ఆర్ బీ ద బెస్ట్. ఒకరి దగ్గర నుంచి కొట్టేస్తే దాన్ని కాపీ అంటారు. అదే 10 మంది దగ్గర నుంచి కొట్టేస్తే దాన్ని రీసెర్చ్ అంటారు. స్టిల్ లైక్ ఎన్ ఆర్టిస్ట్ అనే చిన్న బుక్ నేను మీకు రికమెండ్ చేస్తున్నా. ఆల్గోరిథం కి మన ఛానల్ గురించి ఎంత ఫాస్ట్ గా అర్థమైతే అంత ఫాస్ట్ గా గ్రోత్ ఉంటది. ఆల్గోరిథం మనల్ని ఫాస్ట్ గా అర్థం చేసుకోవాలంటే దాన్ని మనం ఎప్పటికప్పుడు స్టడీ చేయాలి. దానికి కావాల్సింది ఫీడ్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ లో మన వీడియో వైరల్ అవ్వాలంటే మనకు కావాల్సింది హై క్లిక్ త్రూ రేట్, CTR, హై యావరేజ్ వ్యూ డ్యూరేషన్. ఎంత కాంటెంట్ ఉన్న బుక్ అయినా దాని కవర్ అట్రాక్టివ్ అండ్ కన్విన్సింగ్ గా లేకపోతే ఆ బుక్ చాలా తక్కువ సేల్ అవుతాయి. అలానే మీ వీడియోస్ లో కాంటెంట్ ఎంత బాగున్నా థంబ్నెయిల్ బాగోలేకపోతే ఎవరు క్లిక్ చేయరు. లోపల ఏముందో ఎవ్వరికి తెలియదు. ఎవరు మీ థంబ్నెయిల్ మీద క్లిక్ చేయకపోతే యూట్యూబ్ మీ వీడియోస్ ని పుష్ చేయడం ఆపేస్తుంది. సో థంబ్నెయిల్ అండ్ టైటిల్స్ ని బాగా మాస్టర్ చేయాలి. ఓకే, మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెట్టి క్లిక్ చేయించారు, కానీ లోపల కాంటెంట్ బోరింగ్ గా ఉండి జనాలు ఎగ్జిట్ అయిపోతే అప్పుడు కూడా మీ వీడియోస్ చాలా తక్కువ మందికే వెళ్తుంది. సో మంచి స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మంచి టైటిల్ అండ్ థంబ్నెయిల్ ప్లస్ గుడ్ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఈజ్ ఈక్వల్ టు వైరల్ వీడియో. సింపుల్ గా చెప్పాలంటే వినడానికి ఈజీగా ఉంటది, కానీ మాస్టర్ చేయడానికే చాలా టైం అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో పేషెన్స్ తో మంచి ఐడియాస్ తో అట్రాక్టివ్ థంబ్నెయిల్ అండ్ టైటిల్స్ పెట్టి జనాల్ని లాస్ట్ వరకు కూర్చోబెట్టగలిగితే నువ్వే యూట్యూబ్ కి డాన్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లేదు డీప్ గా చెప్పాలి, part 2 కావాలంటే 3K లైక్స్ ఇవ్వండి. గుర్తు పెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా మీకు హ్యాపీనెస్ ఇవ్వకపోతే లాంగ్ రన్ లో మీరు సస్టైన్ అవ్వలేరు. చాలా టైం పడుతుంది అన్ని అర్థం చేసుకోవడానికి. బట్ ట్రస్ట్ మీ, మీరు గివ్ అప్ చేయకుండా ఉంటే పెట్టిన కష్టానికి వడ్డీతో సహా లాక్కోవచ్చు.
నెవర్ గివ్ అప్. బండరాయి పగిలేదాకా కొట్టాలి, బహుశా అది 100వ దెబ్బకి పగులుతుందేమో. అలా అని ముందు కొట్టిన దెబ్బలు వేస్ట్ అని కాదు. హేటర్స్ అండ్ సపోర్టర్స్ ఇద్దరు సేమ్. సపోర్ట్ ఉంటే వీడియో చేయాలన్న పుష్ వస్తది, కానీ హేటర్స్ ఉంటేనే నీలో ఫైర్ ఇంకా పెరుగుతది. చాలా మంది గాడ్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని పంచ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్స్టర్నల్ పర్సన్స్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేయకూడదు. డోంట్ గివ్ ఎ ఫక్.